ఆదివాసీల పోరాటాల సమితి అయితే ఈరోజైతే ధర్నా చౌక్‌లో అయితే పెద్ద ఎత్తున మహాధరణ అయితే చేస్తా ఉన్నారు. దానికి కారణాలు ఏంటి అనేది వాళ్ళ ఒక సార్‌తోనైతే మాట్లాడదాం. సార్ ఇంత పెద్ద ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసీలకు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు కాబట్టి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మావాల మండలం బట్టిసారగాం శివారంలోని సర్వే నంబర్ 72/22 72/23లో దాదాపు 2000 మంది ఆదివాసీలు అక్కడ 2007 నుండి నేటి వరకు కూడా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినాం, మెమోరాండాలు సమర్పించినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చెప్పినప్పటికీ కూడా మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు రావాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు కనబడుతున్నది. ఎందుకంటే ఇవాళ అనేక వాగ్దానాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎందుకు ఆదివాసీలకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తలేదు? ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కలిసి ఆ యొక్క భూమిని కాజేద్దామని చెప్పేసి ఒక పథకం ప్రకారంగా పన్నిండ్రు కాబట్టి అది ఆదివాసీలకు చెందకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడా పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, భూస్వాములకు, వ్యాపారులకు వందలాది ఎకరాలు కట్టబెడుతున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఆదివాసులకు జానేడు జాగ ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఇవాళ అడవిలను ఉంటేనేమో అడవిలో ఉండనిస్తలేరు. హరితారము, టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్ల పేరుతో అడవి నుండి ఆదివాసులను వెలుగొట్టారు. అదేవిధంగా మండల సిటీ కేంద్రాలకు వచ్చి తమ పిల్లల చదువుల కోసం ఇవాళ వాళ్ళు సిటీలో ఉండి చదివిస్తామంటే వాళ్ళ అద్దె కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఆ యొక్క సర్వే నంబర్ 72లో ప్రభుత్వ భూమి 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమిలో 2007 నుండి ఆదివాసీలు గుడిసెలు వేసుకొని స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని కూలి పనులు చేసుకొని జీవిస్తూ వస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే జీవో నంబర్ 58 ఏదైతే ఉన్నదో ఆ జీవో నంబర్ 58 ప్రకారంగా అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు మీరు వెంటనే పట్టాలు ఇచ్చి తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించి ఆదివాసులను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, తక్షణమే మీరు అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసులందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఆదుకోవాలి. లేకపోతే మరో పోరాటానికి ఆదివాసులు శ్రీకారం చుడతారని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నాం. సార్ గతంలో చూసుకున్నట్టయితే గత గవర్నమెంట్లు ఉన్నాయి. మీకు ఏ విధంగా చేశాయి? మీ దగ్గరికి అసలు ఆ గత ప్రభుత్వం మీ మీ పట్ల ఏ విధంగా ఉంది? గత ప్రభుత్వం కూడా హరితహారము, టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్ల పేరుతోటి అడవి నుండి వెలగొట్టింది. ఇప్పుడు ఇంటి స్థలాలు కూడా ఎవరికి కూడా ఏ మండల కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ, గ్రామాల్లో ఇవ్వలేదు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ నుండి అయితే ప్రగతి భవన్ వరకు ఆదివాసీలందరూ కూడా కలిసి పాదయాత్ర రావడం జరిగింది. 3వ రోజులు అక్కడ బస చేస్తున్నటువంటి ఆదివాసులపైన అర్ధరాత్రి పోలీస్ అధికారులు దాడి చేసి మమ్మల్ని ఆర్టీసీ బస్సుల్లో తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఆదివాసుల మీద అనేక ఆక్రమ కేసులు బనాయించి ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేసింది, వెళ్ళగొట్టింది, ఆక్రమ కేసులు పెట్టింది. కాబట్టి ఇవల్ల తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి వల్ల నూతనంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పటికైనా నూతనంగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ప్రజలకు, ఆదివాసులకు ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఉన్నది. లేకపోతే మళ్ళా టీఆర్ఎస్కి అయితే ఏదైతే గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే విధంగా గతి పడుతుందని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఎమ్మెల్యేస్ వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే కానీ మంత్రి వాళ్ళని మీట్ అయ్యారా? మీ సమస్య చెప్పారా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్‌కి? చెప్పినాం. ఇప్పుడున్నటువంటి అక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి చెప్పినాం, ఎంపీకి చెప్పినాం, మినిస్టర్లకు చెప్పినాం, సీతక్కకు కూడా చెప్పినాం, ఖానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు పటేల్కి చెప్పినాం, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీబాయికి చెప్పినాం, మాజీ ఎమ్మెల్యే ఆతరం సక్కు గారికి చెప్పినాం. ఇట్లా ప్రజాప్రతినిధులకు కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు, పీఓలకు, ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు అందరికీ కూడా మా సమస్యను వివరించడం జరిగింది. కానీ ఎందుకో మరి ఆదివాసుల మీద అంత ద్వేషం కానీ అది మాకు అర్థమైతలేదు. మరి వాళ్ళ వేలాది ఎకరాల, వందలాది ఎకరాల భూములు ఇవాళ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నటువంటి పాలకులు మరి ఆదివాసీల విషయానికి వస్తే ఎందుకు ఇవాళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల ఉన్నత చదువుల కోసం వాళ్ళు అక్కడ భూములు, ఆ ప్రభుత్వ భూమిని గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. కాబట్టి అది కూడా జీవో నంబర్ 58 ప్రకారంగా ప్రభుత్వం ఇవ్వచ్చు. కానీ మరి ఎందుకు ఇస్తలేదో మాకు అర్థమైతలేదు. కాబట్టి దీనిపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే పట్టాలు ఇవ్వాలి, లేకపోతే పెద్ద ఎత్తున మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతున్నది. సార్
గత ప్రభుత్వాలు అయితే ఉన్నాయి, ఆదివాసులకు కానీ ఇంకా దళితులకు కానీ 3 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పిన మాటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంటి స్థలాలకే పట్టాలు ఇవ్వలేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏ విధంగా తీసుకోవచ్చు? వాస్తవం కూడా ప్రభుత్వాలు మారుతానే తప్ప పరిపాలించే విధానం మారతలేదు. అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, కేంద్రంలో ఉన్న బీజేపీ. ఏ ప్రభుత్వం అయినా కానీ ఆదివాసుల విషయానికి వచ్చే వరకు ఇక్కడ ఆదివాసుల్ని నిర్వాసితులు చేయడమా, లేకుంటే ఓపెన్ కాస్ట్ల పేరిట ఎల్లగొట్టడమా, టైగర్ జోన్లో పెట్టి ఎల్లగొట్టడమా జరుగుతుంది. అనేక పోరాటాలు ఉన్నాయి మావి. చివరికి ఇవాళ కొమరం భీం వారసులు ఎక్కడో గోండు పురిటిగడ్డ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి 76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ నడి ఒడ్డుకు వచ్చి ఎప్పుడో రాత్రి బయలుదేరిళ్ళు మా ఆదివాసీలంతా. తినడానికి తిండి లేక పస్తులుండి వాళ్ళ ట్రైన్ మార్గంలో చంద్రా పార్క్ దగ్గర వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితులు ఏమున్నాయి గత ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. ప్రభుత్వం మారొచ్చు కానీ అధికారులు మారలేదు కదా. ఐటీడీఏ పిఓ మారలేదు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మారలేదు, అక్కడ ఉన్న ఎంఆర్ఓ మారలేదు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి. 2007 నుంచి ఈ రోజు వరకు 2043 మంది, 22 ఎకరాలు, కేవలం 22 ఎకరాలు ఒక కుటుంబానికి కేవలం 8.5 మీటర్లే దీర్ఘచతురస్రాకారంలో. వీళ్ళు ఒక కుటుంబానికి ఎకరం అడగలేదు, 2 ఎకరాలు అడగలేదు. అక్కడ కేవలం రాజకీయ కుట్రలు మాత్రమే. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం అనేది ఆ అనుసంధానంగా ఉన్న ఆ కొండ ప్రాంతంలో 22 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ మయమైంది. ఇవాళ ఇక్కడున్న పేద ఆదివాసీలకు గనక ఈ భూములు ఇచ్చేది ఉంటే అక్కడ రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాలు అంటే అక్కడ చేకూరవు. రియల్ ఎస్టేట్ మాఫియాకి అక్కడ ఆర్థిక గండం ఏర్పడుతుంది. చాలా ప్లానెడ్గా తెలిసే జరుగుతుంది. అక్కడ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, అధికారులకు ముట్టే వాటాలు అధికారులకు ముడుతున్నాయి. కాబట్టి ఇవాళ మా ఆదివాసులకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి భూమి దొరకని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. సీతక్క కూడా ఆదివాసీ మంత్రిగా ఉన్నది, ఇవాళ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నది. ఇవాళ ఇటు మేడారం కానీ అటు నాగోబ కానీ జాతరలు చేయడమే కాదు, ఆ ప్రజల యొక్క బాధలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో అంటే లంబాడీలు ఎస్టీలు కాదనే డిమాండ్ ఉండే, లంబాడా మంత్రులే తెలంగాణ వచ్చిన కాంచెలు ఉంటాడని ఒక బాధ ఉండే. ఇవాళ ఆదివాసులే మంత్రులైన్లు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది? 22 ఎకరాలు కూడా ఇంత బాధపడవలసిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఇప్పటి వరకు సమస్య మీ దృష్టికి వచ్చింది. ఈ పోరాటంలో ఖచ్చితంగా ఈ 22 ఎకరాలకు కనుక భూమిని కేటాయించకుంటే ఇవాళ ఇక్కడ కూర్చున్నది కేవలం కొమరం భీం వారసులు కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ తుడుందెబ్బ జిల్లా కమిటీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులంతా ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నాం. ఆదిలాబాద్ పోరాటం ఎట్లుంటుందో తెలుసు. నెట్వర్క్లు బంద్ అయినవి. అక్కడ ఇక్కడ ఉన్న లీడర్లు గొడం గణేష్ కానీ, కొడప నాగేష్ కానీ, పురక బాబురావు కానీ ఒక్కొక్కరి పైన 50కి పైన కేసులు ఉన్నాయి. శాంతియుత మార్గంలో వస్తానం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నెల రోజుల గడువిస్తానం మేము. నెల రోజుల లోపల కనుక ఈ సమస్యకు పరిష్కారం చూపకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నెల రోజుల తర్వాత అదే జిల్లా కలెక్టరేట్ పైన తుడుందెబ్బ జిల్లా కమిటీ మేము పిలుపునిస్తాం. అహింస ఎట్లుంటుందో, అహింస కాదు హింస ఎట్లుంటుందో కూడా మా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఇది న్యాయమైన డిమాండ్ అనేది తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు. ఇక్కడ చూసుకున్నట్లయితే కుమరం భీం వారసులు అయితే అని చెప్పుకుంటా ఉన్నారు, మాకు ఇంటి స్థలాలు కూడా మాకు ఇవ్వట్లేదు, కనీసం మాకు అవసరాలు వాటర్ కానీ ఇంకేమైనా ఫెసిలిటీ అవి కూడా ఏం కల్పించలేకపోతా ఉన్నాయి గవర్నమెంట్. ఇప్పటికైనా నెల రోజులు అయితే టైం ఇస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మా విన్నపాలను తీసుకొని ఖచ్చితంగా మాకు చేస్తారని ఆశిస్తున్నామని చెప్తా ఉన్నారు.